అందరికీ నమస్కారం అండి. గెస్ట్లందరికీ సార్ అందరికీ నమస్కారం. అందరూ బాగా తెలిసిన వాళ్ళు నాకు. అందరి సినిమాల్లోనూ నేను వేషాలు చేశాను. ఇందులో చాలా మంచి వేషం ఇచ్చారు డైరెక్టర్ గారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఏ అనే సినిమాలో కూడా నేను ఒక మంచి వేషం చేశాను. ఈ సినిమా చాలా బాగుంది. అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలని, ఏదో ఓటీటీకి వస్తున్నప్పుడు చూద్దామనే కాకుండా థియేటర్కి వెళ్తే దీని ఎక్స్పీరియన్స్ మీరు చాలా బాగుంటుంది కాబట్టి దాన్ని ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వచ్చు. థ్యాంక్స్ టు యుగంధర్ గారు. రాజేష్ దండ గారి సినిమాలో బ్లాక్ గోల్డ్లో చేస్తున్నాను నేను. కోన వెంకట గారు చాలా ఎప్పటి నుంచో పరిచయం. బావి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ ఫస్ట్ గుడ్ ఈవినింగ్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది బికాజ్ నాకు చాలా బాగా నచ్చింది శంబాల మూవీ అయితే. ఇంకా హ్యావ్ టు థ్యాంక్స్ ఫర్ సో మెనీ పీపుల్స్ లైక్ డైరెక్టర్ గారు, ఇంకా హీరోయిన్, ఇంకా అచ్చనక్క, ఇంకా ఆది గారు, చాలా మందిని నేను థ్యాంక్స్ చెప్పాలన్నమాట. సో ప్రొడ్యూసర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు మంచి రోల్, ఇంకా ఛాలెంజింగ్ రోల్ ఇచ్చినందుకు. సో ఎవరైతే చూసారో చాలా థ్యాంక్స్ మీకు అందరికీ. ఇంకా ఎవరైతే చూడలేదో మీరు కూడా తప్పకుండా చూడాలి. ఇంకా ఎలా ఉందో చెప్పాలి. బ్లాక్ బస్టర్ అవ్వాలి మన సినిమా అయితే. ఇంకా చాలా అయ్యింది, మళ్ళీ ఇంకా 1 వీక్ అలానే అవ్వాలి అని చాలా కోరుకుంటున్నాను అనమాట. సో యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ దట్ ఎవ్రీథింగ్. ఐఎమ్ విషింగ్ దాట్. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. మా సినిమా సక్సెస్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అరవింద్ సార్ తండేలు చేశాను నేను. అది బ్లాక్ బస్టర్. అవును సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాబీ గారు థ్యాంక్ యూ సార్. సందీప్ కృష్ణ గారు, కొన్న వెంకట్ సార్, రాజేష్ అన్న, విష్ణు అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ముందుగా ఆడియన్స్కి అండి, మా సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బాస్ట్ చేసినందుకు మీ అందరికీ మా మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు బ్లెస్ చేయబట్టే మా సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది, మేము ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. దానికి కారణమైన మీడియా మిత్రులందరికండి, మా సినిమాని మేము ఫస్ట్ నుంచి అన్నట్టు మా కంటెంట్ రిలీజ్ అయిన కాడి నుంచి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే మా సినిమా ఆడియన్స్కి ఇంత బాగా రీచ్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. దానికి కారణమైన సతీష్, థ్యాంక్ యూ సతీష్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి అండి. సో ఫస్ట్ మేము ఆడిషన్ చేసి సినిమా క్యారెక్టర్ సార్ ఓకే అనుకున్న తర్వాత మా క్యారెక్టర్ నేరేట్ చేసి ఒక మాట చెప్పారు, శివ నేను బిఫోర్ సినిమా ట్రై చేశాను 6 కొడదామని, బట్ అది నేను అనుకున్న షాట్ కొట్టలేకపోయాను. ఈ ఫిల్మ్లో ప్రతి సీన్ అలా రాశాను నేను. ప్రతి సీను 6 కొట్టడానికి 6 కొట్టేలాగా రాశాను. సార్ కొట్టాము సార్ 6 మనం. మీకు గుర్తుందో లేదో, నాకు బాగా గుర్తుంది మీరు నేరేట్ చేసిన తర్వాత. థ్యాంక్ యూ. ఇలాంటి ఫిలింలో ఇలాంటి వండర్ఫుల్ రోల్ ఇచ్చినందుకు సార్, మై హార్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. ప్రొడ్యూసర్స్ రాజేష్ గారు అండ్ మహిదర్ గారికి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు. ఇలాంటి కొత్త ప్రొడక్షన్స్ వచ్చి కొత్త సినిమాలు తీస్తున్నప్పుడు మాలాంటి అప్కమింగ్ యాక్టర్లకి మంచి క్యారెక్టర్లు దొరికే ఛాన్స్ ఉంటాయండి, ఇలాంటి డైరెక్టర్స్ కానీ ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ సినిమాలు తీస్తున్నప్పుడు. సో మీరు మరిన్ని సినిమాలు తీయాలి సార్, మంచి హిట్లు కొట్టాలి, అలానే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ. అలానే మ్యూజిక్ డైరెక్టర్స్ అనయ్య, థ్యాంక్స్ అనయ్య, సూపర్. ఆది గారు సార్, ఫస్ట్ నుంచి సార్ ఈ ఫిలింలో మీ కాంబినేషన్ చాలా సీన్స్ ఉన్నాయి నాకు. సో మీరు ఇచ్చిన కంఫర్ట్నెస్, మనం అనుకొని మీరు చేసిన పాజిటివ్నెస్ ఈ ఫిలింకి చాలా బాగా వర్క్ అయింది. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే సార్, సాయి కుమార్ సార్ డైలాగులో కనిపించే 3 సింహాలు సాయి గారు అన్నదమ్ములు అయితే కనిపించిన 4వ సింహం మా ఆది గారు. ఇక నుంచి కనిపించిన 4వ సింహం మా ఆది గారు. థ్యాంక్ యూ సార్. ఇంకా రెస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికండి చాలా ఎంకరేజ్ చేశారు. సురేష్ అన్న, మనీష్, పవన్ అందరూ. సో కో ఆర్టిస్టులు, నాతో పనిచేసిన కో ఆర్టిస్టులు అందరూ చాలా కోఆప్ చేశారు కాబట్టి వి బీ హియర్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆడియన్స్ అందరికీ. సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి, ఫ్యామిలీస్ కూడా చూడదగ్గ సినిమా. మంచి ఎమోషన్స్ ఉన్నాయి, ఫాదర్ ఎమోషన్ ఉంది, డాటర్ ఎమోషన్ ఉంది. సో థ్రిల్ ఫీల్ అవుతారు, మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయండి. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అరవింద్ సార్, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. లక్ష్మణ్ గారు మాట్లాడతారు. అందరూ పెద్దలే, అందరూ పిల్లకాయలు.
ఎవరి గురించి ఏం చెప్పాలన్నా తక్కువే, ఎందుకంటే మా ప్రయాణాలు చిన్నవి, మా ఆలోచనలు చిన్నవి. మీ ఆలోచనలు ఆవిష్కరించడానికి మేము చేసే ప్రయత్నం లోపాలు ఇంకా ఉంటూ ఉంటాయి. తప్పదు, ఇంకోదానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాం సార్. మొదలు పెడితే సార్ సినిమా మొదలు ఏదో సక్సెస్ టూర్ ఏవో అంటారు సార్, ఇప్పుడు ఇది సక్సెస్ మీట్ అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అంత కుటుంబ వాతావరణమే, గెలిచాం కదా, తిందాం, పండగ చేసుకుందాం, వండుకొని తిందాం అన్న పరిస్థితులు ఉంటే అందరి మొహాలు వెలిగిపోతున్నాయి సార్. ఆ మొహాలు ఎలా వెలుగుతున్నాయంటే, మీ పేరులో అరవింద్ ఉంది కదా సార్, తామరం, ప్రతి మొహము ఆ తామరంలో వెలిగిపోతుంది సార్, గెలుపు ఒకటి. అది విచిత్రంగా ఉంది సార్. మీరు కూడా గంభీర గల సంపన్నులంతా ఒకే కుటుంబంలో నిలబడున్నారు సార్. ఆ మాటల ముందు నాదంతా మీ రాతలు నిరజానలు, మీరు కోన, మీ రాత నిరజాన, ఈ కూసేదేంది కోన, ఏమన్నా ఎక్కువ తక్కువ అవుతాయి కాబట్టి కాస్త మన్నించాలి ముందస్తుగా, పదాలు దొరుకుతాయి, కంగారు పుడుతుంటుంది. అందరూ పెద్ద పెద్ద గాత్రాలతో వచ్చిన వారందరూ. నా పర్సనాలిటీ లాగే గాత్రం కూడా చిన్నది. సోదరుని చూస్తే ఎప్పుడు అనిపించేది. మొన్న ఒకసారి మాటల సందర్భంలో ఆ మాట అప్రయత్నంగా వచ్చేసింది. సభ ఏదైనా మన ఇంటి పండగ కాబట్టి పంచుకోవచ్చును. ఆయన గొంతులో బేస్ ఉంది, బాడీలో గ్రేస్ ఉంది, విజయం ఎందుకు ఆడుతుంది అని ఒక తిరకాసు ఉండేదండి. శంబాల ఆది, ఇది పునాది మీకు అని నా భావన. ఇక్కడ నుంచి మీరు వెనుతిరిగి చూడకుండా ముందుకెళ్ళే ప్రయాణాలు సాగుతాయని ఆశిస్తాను, భగవంతుని కోరతాను. సాయన్న వారసుడిగా మీరు ఒక దారి ఏర్పరచుకుంటారని భావన చేస్తూ ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున చెప్పలేకపోయినా సార్, అందరి పేర్లు తెలియవు. మీరు దండ అన్నారు సార్, ఇందాక కన్ఫ్యూజ్ పడ్డాను, రాజేష్ దండ గారు. ఇక్కడ అంతా సార్, మొత్తం అంతా హైందవ సామ్రాజ్యం ఉన్న శబ్దాలే వినిపిస్తున్నాయి సార్ అందరి. రాములు వారికి ఒక దండ అన్నట్టు, అదేందో వింతగా ఇక్కడ ఇది ఎలా అయితే శంబల నగరం విచిత్రంగా ఉంటుంది అంటారో, మా పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ ఉన్న పేర్లన్నీ అంతే విచిత్రంగా ఉన్నాయి. యుగంధర ముని గారు, ఆయన కూడా యోగి. అదేందో కన్ఫ్యూజ్లో కూర్చొని అక్కడ దాక్కుంటే మీరు దుర్బినేసి పెట్టినట్టు ఇక్కడ లాగారండి. ఇది అన్యాయం. మాకు మాటలు రావు, భయపడుతూ ఉంటాం. ఏదేమైనా ఈ అందమైన వేడుకల్లో కలవలేకపోవడం అని సమయాలు జరుగుతూ ఉంటాయి. నేను దేనికి రాలేకపోయినాను, ఈ వేళలో వచ్చి కలిశాను. ఎందుకంటే అన్న, ఎవరి మీద చిరాకు పడితే మన మొహం మాడిపోతుంది, నవ్వితే నవ్వుతాం. ఇలా ఎంతమంది నవ్వుతూ ఉంటారు కదా, నేను తిరిగి రాలేకపోయినాను కదా, కనీసం మీ నవ్వుతుంటే నీ వెలుగులు ఏదో ఒక వెలుగు పట్టుకుని ఇంటికి వెళ్ళనా అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందన్న. థ్యాంక్ యూ. ఇంత పెద్ద వేదికలో, ఇంత పెద్ద హిట్లో, ఇంత పెద్ద మహానుభావులు అందరూ వచ్చారు. మీ అందరి సమక్షంలో 2 మాటలు తడబడినా కాస్త సర్దుబాటు చేసుకుంటూ వచ్చేసి ఆ భాగ్యం భగవంతుడు కలిగించాడు. ఆయనకి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి కారకులైన ప్రతి ఒక్కరికి నమస్సులు తెలియజేస్తూ సెలవండి.